త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతుందని చెప్పారు నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే భావన ప్రజల్లో పూర్తి స్థాయిలో నిండిపోయిందని తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు. కవిత అరెస్టు విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక కొత్త డ్రామాకు తెరలేపారు అంటున్న కుందూరు రఘువీర్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం జరిగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంబోడ్లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సో ప్రస్తుతం రఘువీర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మిర్యాలు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ టికెట్ దక్కలేదు. ఈసారి ఏకంగా ఎంపీ టికెట్ దక్కింది. ఎలా చూస్తున్నారు? రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? 14-18 2 పర్యాయాలు కోరుకున్నాము. ఈసారి పార్టీ నన్ను వివిధ పరిస్థితుల దృష్ట్యా వివిధ పరిణామాల దృష్ట్యా అప్పుడు పార్టీకి తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ వల్ల ఫ్యామిలీకి ఒకటే టికెట్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల అప్పుడు నన్ను తర్వాత ప్రస్తుతానికి పార్టీ కోసం కష్టపడు తర్వాత అవకాశం చూద్దామన్నారు. కాబట్టి ఇన్నాళ్ళు పార్టీ కోసమే కష్టపడుతూ పార్టీ అడుగుజాడల్లో నడిచిన వాటన్నిటి ఫలితమే ఇప్పుడు నాకు ఈ పార్లమెంట్ ఎన్నికలలో నాకు ఈ పోటీ చేసే అవకాశం కల్పించారు. అదేవిధంగా నల్గొండకు సంబంధించేసి ముఖ్యంగా ఈ యొక్క టికెట్ కోసం అని చెప్పేసి పటేల్ రమేష్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. కానీ టికెట్ మాత్రం మీకు దక్కింది. సో పటేల్ రమేష్ రెడ్డి నుంచి ఎలాంటి సహకారం వస్తుందని మీరు భావిస్తారు? తప్పకుండా అండి. ఆయన వారు నాకు కూడా మంచి మిత్రులే, అట్లేం లేదు. అవకాశం ఉంది. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళందరూ అవకాశం ఒక్కరే ఆశిస్తారని లేదు కదా. వారు కూడా కోరుకున్నారు. కానీ వారికి తగ్గట్టు వారికి ఎలా అయితే రాష్ట్రం 2 సార్లు నేను కోరుకుంటే ఇది కాలేదు, ఇప్పుడు నాకు ఎలా అవకాశం ఇచ్చారో పార్టీ వారికి కూడా తప్పకుండా మంచి అవకాశం వారికి కూడా వేచి చూస్తుంది. తప్పకుండా వారిని ఒక బాధ్యత కోసం పార్టీ వేచి చూస్తుంది. ఇంకో బాధ్యత కోసం వారిని ఎంచుకోబట్టే ఈ బాధ్యత నాకు ఇవ్వటం జరిగింది. వారిని కూడా ఒక బాధ్యత ఇస్తున్నారు. వారు కూడా తప్పకుండా పార్టీ వారి సేవలు కూడా ఉపయోగించాం. వారు కూడా గత 10-20 సంవత్సరాల నుంచి వారు కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళే. వారి సేవల్ని కూడా వారికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ కూడా పార్టీ డెఫినెట్గా ఉపయోగించుకోవటం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి మొత్తం కూడా దాదాపు 7 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది. సో ఈ సమయంలో అంటే ప్రతి దగ్గర కూడా దాదాపు 50,000 ఓట్ల మీద పైన. సో ఇప్పుడు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత మెజార్టీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అందరూ కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. మెజార్టీ మీద ఊరికే అంటే మనం ఎక్కువ ఇది కానీ మీరు అన్నట్టు కరెక్టే. ఇక్కడ గెలిచినట్టు మన జిల్లాలో యావరేజ్గా 50,000 మెజార్టీతో గెలిచింది. అంటే దాన్ని బట్టి పార్టీ మీద ఉన్న నమ్మకం ప్రజలకు ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. ప్రజలు కూడా అలాగే నమ్మి ఓట్లేస్తున్నారు. కాబట్టి మన నాయకులు కూడా అందరూ అలాగే పనిచేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాము, బాధ్యతతో పనిచేస్తున్నాము. మాకు ఇంత బాధ్యత అప్పగించినప్పుడు ఎంతో నమ్మకం ఉంటేనే కదా అంత మెజార్టీలు కల్పించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తున్నాం. ఈ 100 రోజుల పరిపాలన కూడా చూసిండ్రు. ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఊళ్ళుగా మాకు మిగిలిన దగ్గర కూడా అందరూ పైగా ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయ్యేదానికి కూడా అందరూ ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మరింత మెజార్టీతో గెలిపించి, ఎందుకంటే ఈ పరిపాలన మీద మరింత బాధ్యత ప్రజలు పెంచుతారని తప్పకుండా ఆశిస్తున్నా. తప్పకుండా పెంచుతారు కూడా. అదేవిధంగా మీకు గతంలో అంటే మీ చిన్నతనం నుండి కూడా మీ తండ్రి గారి సమయంలో కూడా మొత్తం నియోజకవర్గాన్ని కానీ అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితులు మొత్తం తెలుసు. ప్రజెంట్గా నల్గొండ పార్లమెంటు స్థానానికి ఉన్నటువంటి 7 నియోజకవర్గ పరిధిలో ఎలాంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయని చెప్పి గుర్తిస్తున్నారు? వాటి పరిష్కారం కోసం మీరు ఎన్నికైతే ఏ విధంగా చేయబోతున్నారు? ముఖ్యంగా అంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వీళ్ళు వచ్చేసి ఫ్లోరింగ్ సమస్య మేము తీర్చినాం ఇవన్నీ అని చెప్తున్నారు. కానీ జానారెడ్డి గారు ఉన్నప్పుడే, జానారెడ్డి గారు ఆర్డబ్ల్యూఎస్ మంత్రి ఉన్నప్పుడే మన ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎన్నో మొత్తంగా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సమస్య మనకు ఎక్కువగా ఉండే, సాగునీరు సమస్య మనకు ఎందుకంటే డ్రై ప్రాంతం కాబట్టి. కానీ సాగర్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ప్రారంభించింది. 70% అయిన ప్రాజెక్ట్ని కేవలం 400 కోట్లు పెడితే అయిపోయే ప్రాజెక్ట్ని ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసింది. కానీ కమిషన్లు రావని ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేదు, నక్కలగంటిని పూర్తి చేయలేదు, ఎల్ఎల్సీ పూర్తి చేయలేదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఫస్ట్ కంప్లీట్ చేసే బాధ్యత ఉంది. ఆ తర్వాత అర్హులైన అందరికీ ఇంటికి అనేదానికంటే అర్హులైన అందరికీ ఏదో ఒక ఉపాధి అవకాశం కల్పించే దానికోసం కృషి చేయాలి. అదే మాకు ముఖ్యమైన ఛాలెంజ్ అని భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజలకు బర్నింగ్ ఇష్యూ అవుతుందండి, కవితను అరెస్ట్ చేయడం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కవిత అరెస్టును మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం అనేది లిక్కర్ స్కామ్ గురించి మీకు అన్నీ తెలిసిన విషయమే. ఆ దిశలో నిజంగా ఏంది నీకు తేల్చాలి, అసలు వాస్తవాలు ఏంటి కాదనేది తేల్చాలి. వాళ్ళు కొన్ని బీజేపీ కూడా చేసే డ్రామాలన్నీ ఎట్లుంటాయంటే అవునో కాదో చెప్పదు. నిజంగానే అరెస్ట్ చేసే వరకు వచ్చిందంటే అన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసి బయట పెట్టి అడ్జస్ట్ చేయాలి. కానీ ఈ లిక్కర్ స్కామ్ ముందు నుంచే జరుగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు, తర్వాత ఇప్పుడు ఎందుకు చేసిండ్రు, అసలు వాళ్ళు చేస్తున్నాయే ఎలా ఉంటాయంటే అది అంటే
వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాల కోసమే ఏది చేసినా అనేది తప్ప అప్పుడు చేయకపోవటము అదే కావచ్చు, ఇప్పుడు చేయటము అదే కావచ్చు. బీజేపీ చేస్తున్న ఏది అంటే ఏవి ట్రాన్స్పరెంట్గా లేవు. కాబట్టి వాళ్ళు చేస్తున్నది ఏందో ప్రజలకు కనీసం తెలియజెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ సంబంధించి అమలు చేయడం కూడా జరిగింది. 100 రోజుల్లోపే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరాయని చెప్పి 100 రోజుల నుంచి చేస్తున్నటువంటి పరిపాలన చూస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా పాలన కూడా మంచిగానే అందిస్తారు. దాంతోపాటు మాకు ముందు టీఆర్ఎస్ అంతా విసిగిపోవడానికి 50,000 మెజార్టీలు గెలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ అహంకారం, వాళ్ళు దోచుకున్నటువంటి దోపిడీ ఇవన్నీ ఇప్పుడు లేవు. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే మేము కొన్ని పనులు ఒకవేళ చేయలేకపోయినా ప్రజలు అర్థం చేసుకోగలరు. 100 రోజులు అయింది, అతను ఖజానా ఖాళీ చేసిపోయిన విషయం తెలుసు, అప్పులు చేసిన విషయం తెలుసు. ప్రజలకు అందరికీ ముందు లెక్క కాదు, ఉట్టిగానే మాటలు చెప్పేస్తే కాదు. చేయలేదంటే దాంట్లో డబ్బులు ఉన్నాయంటే చేసేదానికి ఏముంది. వీళ్ళు మరీ ఇది చేసింది కాబట్టి ఒక క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రంలో తీసుకొచ్చి అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తుంది. అదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. నాన్న ఇంత ఇదిలో ఉన్నా కానీ 5 స్కీములు ఆల్రెడీ అనౌన్స్ చేసేసినాం, ఇంకొకటి కూడా చేస్తాం. మాకు ఉన్నటువంటి దీంతో కేంద్రం నుంచి కూడా నిధులు తేవడానికి చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ అది కూడా ఎటువంటి అహంకారం లేకుండా స్వేచ్ఛా వాయువులతో ప్రజలు జీవిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మెజార్టీని కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అవన్నీ కూడా మన పరిపాలన ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము ఉన్నటువంటి తీరును బట్టే ఓటేస్తారు. మా అందరి తీరు ప్రజలు చూస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మాత్రం తెలియజేస్తారు. ఇది కుందూరు రఘువీరెడ్డి చెప్తున్న విషయాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఆ మాటను తప్పనిసరిగా నిలబెట్టుకుంటుందనే భావన ప్రజల్లో ఉండడం జరిగింది. నియోజకవర్గం సంబంధించి అంటే నల్గొండ పార్లమెంటు స్థానం సంబంధించేసి కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మాత్రం ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు అయితేంది, అదేవిధంగా గత సమయంలో తన తండ్రి జానారెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులు అయితేంది తన విజయానికి పూర్తి స్థాయిలో బాసటగా నిలుస్తాయి. అదేవిధంగా ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క 6 గ్యారంటీ పథకాల వల్ల తన మెజార్టీ అనేది చాలా రెట్టింపుగా ఉండబోతుంది, చాలా ఘన విజయం సాధించబోతానని చెప్పేసి కూడా రఘువీరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. గురంబోడ్ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.